Good morning, class. So let's start with your characteristics of effective communication. So I told you there were 9 points. Any points amma? 9 points ఉన్నాయని చెప్పాను. So last class లో ఏం డిస్కస్ చేసామో క్లారిటీ, కన్సైస్నెస్, కాంక్రీట్నెస్. గుర్తుందా మర్చిపోయారా? క్లారిటీ. సో క్లారిటీలో ఏం చెప్పాను? యూ హ్యావ్ టు హ్యావ్ అ పర్పస్ ఉండాలి. ఓకే, సింపుల్ లాంగ్వేజ్ యూస్ చేయాలి. ఇంకా ఇంకేం చెప్పాను? చిన్నగా చేసి చెప్పాలి. ఇట్ షుడ్ బి సింపుల్. ఓకే, సో ఐ టోల్డ్ యూ దాట్. షార్ట్ క్లారిటీలో ఏముండాలమ్మా? పర్పస్ ఉండాలి, సింపుల్ లాంగ్వేజ్ యూస్ చేయాలి. ఓకేనా? క్లియర్గా ఉండాలి. క్లియర్లోనే మీరు క్లారిటీ అని పాయింట్ వస్తే మీరు ఇవి అంతా రాస్తారు. ఓకే, కన్సైస్నెస్ అంటే ఏం చెప్పాను? చిన్న చేసి, కాంపాక్ట్నెస్. కన్సైస్నెస్ నథింగ్ బట్ మేకింగ్ యువర్ మెసేజ్ కాంపాక్ట్, అ స్మాల్. ఓకే, ఫర్ క్విక్ రెస్పాన్స్ and quick action. Okay, so brevity. Conciseness means brevity. Okay, concreteness ante em cheppanu? Everything you say should be supported by your facts and figures. ఏంటమ్మా? ఫ్యాక్ట్స్, ఫిగర్స్. మీకు ఎవిడెన్స్, డాక్యుమెంట్స్ సపోర్ట్ చేయడానికి, మీరు ఏది చెప్తున్నారో అది సపోర్ట్ చేయడానికి యూ హ్యావ్ టు హ్యావ్ అ డాక్యుమెంట్. యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఫ్యాక్ట్స్ అండ్ figures. Okay, you cannot say abstract things. Okay, so it has to be supported. Concreteness. So that is concreteness. Next entamma. So the next word will be your fourth C. Okay, these are all 6. There are 6 C's. Okay, so the next one will be coherence. entamma? Coherence. Madam, malli difficult word. Telsamma. So I'll tell you how you will remember this. Coherence. Coherence ante entamma? Coherence means there should always be, when you're communicating, there should always be a logical bridge. What amma? Logical bridge. London Bridge kadu. Logical bridge between your words, your sentences or paras. Kada? Idi adute miru what first you will understand amma? Logical bridge between words, sentences and paras. So bridge, మీరు ఏది చెప్తున్నారో దాంట్లో లాజికల్ బ్రిడ్జ్ ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకు ఉండాలమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టెల్ యూ. ఎగ్జాంపుల్, రేపు మీరు కంపెనీలో జాయిన్ అయ్యారమ్మా, ఫస్ట్ 1 month ట్రైనింగ్కి. ఓకే, యూ హ్యావ్ జాయిన్డ్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్. ఓకే, సో లెట్స్ ఆల్వేస్ టేక్ టాటా. ఓకే, సో యూ హ్యావ్ జాయిన్డ్, 1 month జాయిన్ చేశారు. మీకు నోటీస్ వచ్చిందమ్మా. నోటీస్లో ఏం చెప్పారు? డేట్లో నోటీస్, మీ నోటీస్ మీద డేట్ మెన్షన్డ్ 29th March. సో 29th March there will be a meeting. There will be celebration. Okay, yours sincerely HR. Okay, HR signature అవి అంతా చెప్పి మీకు నోటీస్ ఇచ్చారమ్మా. సో అప్పుడు మీరు ఏమనుకున్నారంటే 29th మీటింగ్ పెడతారు. మీటింగ్ సెలబ్రేషన్ కోసం మీటింగ్ అన్నీ మీరు అనుకుంటారు. ఓహో, సెలబ్రేషన్ దేనికి? అయితే పిక్నిక్ ఎక్కడైనా తీసుకుని వెళ్తారనమాట. ఓకేనా? సో మీరు బాగా మంచి డ్రెస్లు వేసుకొని ఆ రోజు మూడంతా యూ విల్ బి వెరీ హ్యాపీ అండ్ యూ విల్ కమ్ టు యువర్ కంపెనీ థింకింగ్ దాట్ ఆన్ 29th March దెర్ విల్ బి సెలబ్రేషన్. బికాస్ ఆఫ్ దాట్, బిఫోర్ దాట్ మీటింగ్ అరేంజ్ చేస్తారు. అంటే ఫుడ్ వెరైటీ ఐటమ్స్ ఏవి ఎంత ఉంటాయో అవి డిస్కస్ చేయడానికి. సో మీరు వెళ్ళారు. సో యువర్ ఎంప్లాయర్ ఈజ్ వెయిటింగ్ విత్ యువర్ ఫీడ్బ్యాక్ ఫామ్. ఏంటమ్మా? హీఈస్ వెయిటింగ్ విత్ యువర్ ఫీడ్బ్యాక్ ఫామ్. సో మీరు 1 month పని చేశారు కదా, దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని మీటింగ్ పెట్టారు. సో దే విల్ ఆస్క్ యూ టు కమ్ అండ్ దే విల్ అసెస్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ 1 month that you have worked in the company. Accordingly, if you have done well, we will go for celebration, or else you will go home. ఏంటమ్మా? You will go for celebration, you will go home. సో చూసారా ఏం మిస్ అయిందమ్మా? నోటీస్లో ఏం మిస్ అయింది అసలు జనరల్గా అయితే? సో మీటింగ్కి పర్పస్ ఏంటి? వై వీఆర్ మీటింగ్, అంతే కదా? సో లాజికల్ బ్రిడ్జ్ మిస్ అయింది కదా. వీఆర్ కండక్టింగ్ అ మీటింగ్
ఓకే, ఫర్ రివ్యూయింగ్ యువర్ పర్ఫార్మెన్స్. అది మెన్షన్ చేయాలి కదమ్మా. వాళ్ళు మెన్షన్ చేయలేకపోతే మీకు ఎలా తెలుస్తుంది? దెన్ వీ విల్ హ్యావ్ అ సెలిబ్రేషన్, అ స్మాల్ సెలిబ్రేషన్ అట్ ది ఆఫీస్. సో దెన్ ఇట్ విల్ బీ కంప్లీట్. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఆన్ 29th March. సో అది లాజికల్ బ్రిడ్జ్ అమ్మా. దిస్ అంటే లాజికల్ అంటే మీరు వర్డ్స్ సెంటెన్సెస్కి చెప్పటానికి మీరు లాజిక్, ఏం లాజిక్ అది, దట్ ఈస్ నథింగ్ బట్ కోహెరెన్స్. ఓకే, that is nothing but coherence. So the key to coherence is sequentially organized. నేను వర్డ్స్ ఏం రాస్తున్నానమ్మా ఇవంతా మీరు you have to understand, and in the same language you have to present it in your paper if they'll ask you coherence for 2 marks. Okay, so key to coherence is sequentially organized and logically presented. In order to understand the information. So it has to be sequence undalamma, logic undali. Okay, sequentially organized and logically presented, which can be easily understood. So the content is relevant, interconnected, flow of information. So definition ఏంటమ్మా coherence కి? It is a key of sequentially organized and logically presented. Okay, so that your information that you're providing is relevant. Relevant ante related amma. Related ki another word is not a precise word but a word relevant. Okay, ante I am conducting a meeting for the review of your performance. So idi meeting is related to your review. Okay, based on your review we will go for celebration. Okay, interconnected. Meeting tarvata em avutundamma, celebrations avutundi. So it has to be interconnected and there has to be a proper flow of information. So ఇవి అంతా పాయింట్స్ అరేంజ్ చేసి వాళ్ళు ఫ్లో చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మీరు యూ విల్ బి లిటిల్ టెన్స్డ్ అండ్ దెన్ యూ విల్ కమ్ టు ద ఆఫీస్ ఆన్ 29th March. సెలబ్రేషన్ది మర్చిపోతారు అంతే కదా. సో యూ విల్ ఫర్గెట్. సో ఏంటమ్మా ఈ వర్డ్స్ మీరు ఇలాగే రాయాలి. సో కోహెరెన్స్ అంటే వాటమ్మా? లండన్ బ్రిడ్జ్ కాదు, లాజికల్ బ్రిడ్జ్ బిట్వీన్ వర్డ్స్, సెంటెన్సెస్ అండ్ పారాగ్రాఫ్స్. క్లియర్? So if you look into here, the coherence is in writing and speech refers to logical bridge between words, sentences and paras. Main ideas and meaning can be difficult for the reader to follow if the writer jumps from one idea to another. అంతే కదా. ఇక్కడ నేను రైటింగ్ చేస్తారు, నార్మల్గా మాట్లాడితే కూడా మేము మీ హెచ్ఆర్ వచ్చేసి 29th మీటింగు సెలబ్రేషను ఈ 3 words మెన్షన్ చేస్తారు. అంటే ఏంటి? హీస్ జంపింగ్. ఒక దాంట్లో క్లియర్గా చెప్పట్లేదు. ఓకే, సో హీస్ జంపింగ్. సో యూ కెనాట్ జంప్ ఫ్రమ్ వన్ ఐడియా టు అనదర్. ఓకే, సో ద కీ టు కోహెరెన్స్ ఇస్ sequentially organized and logically presented information which is easily understood, so that all the content under the topic is relevant, which is related, interconnected. Okay, interconnected and present information in a flow. Right? Coherence ante ardhamaindi kadamma? What amma? Logical bridge. Coherence is nothing but logical bridge. Right? Next we'll go for completeness. సో ఇది రాస్తేనే మీకు తెలిసిపోతుంది. ఓకేనా? కంప్లీట్నెస్ అంటే ఏంటి అంటే మీ ఇన్ఫర్మేషన్ ఏది మీరు చెప్తున్నారో అది కంప్లీట్గా ఉండాలమ్మా. ఓకే, సో ఇక్కడ ఏంటి కాంక్రీట్నెస్లో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని చెప్పాను కదా. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ సపోర్ట్ చేయడానికి.
కంప్లీట్నెస్ అంటే ఏంటి? ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఫుల్ ఇన్ఫర్మేషన్ అమ్మా. All the information, okay, should be there in a complete way. Okay, facts and information should be there in a complete way. Okay, then complete ga enduku undalamma? Why it has to be complete? It has to be complete. It's because you have a reputation to maintain. Evaraina, so I am telling you something, I have my reputation. Like that, your company is having its own reputation. Information full ivlapote evaru pattinchukuntaramma? Nobody will listen to you if the information is not complete. Okay, they might listen to you, but they'll not come to you. I'll not work in that organization. Information ivlet kada. జాబ్స్ రిలీజ్ చేశారు, పోస్ట్స్. సో ఏం చేయాలి, దానికి అప్లికేషన్ ఫామ్ ఎలా పెట్టాలి, ఫీజ్ ఎంత, ఓకే, విచ్ డేట్ ఇట్ విల్ బి కండక్టెడ్, రిటర్నా ఓరలా, అవి అంతా మెన్షన్ చేయలేకపోతే యూ విల్ నాట్ గో నో ఫర్ ద జాబ్ సెలెక్షన్ criteria. You will not go and you will not meet. So it has to be. So reputation is attached. Okay, your company's reputation is attached and information goes completely. Inkokti enti, you have to know who your viewer, okay, or audience. మీ ఆడియన్స్ ఎవరు, వాళ్ళ ఇంటలెక్ట్ కూడా జడ్జ్ చేసి యూ హ్యావ్ టు ప్రెజెంట్ ద ఇన్ఫర్మేషన్. సో నార్మల్లీ లే మ్యాన్ అంటే కామన్ మ్యాన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఎలా ప్రజెంట్ చేస్తారు? నార్మల్గా బ్రీఫ్గా మీరు చెప్తారు, జగన్ హ్యాస్ వన్, ఓకే, హీ హ్యాస్ వన్ ద ఎలక్షన్స్, అది చెప్పేస్తారు. ఇప్పుడు నార్మల్లీ ఇన్ యువర్ కంపెనీ somebody is very much interested, he wants to know the entire information, so then you will tell him all the information. All my information is present in the paper, in the documents that I have given you. If you have not understood anything, everything that I want to tell you is put in my document, annual report. Okay, annual report lo undi, but information is there. If I have missed something, my document will give you the information. So that is the essential part in completeness. It has to be complete. Your information has to be complete. It has to provide all your information, everything, and you have to keep your viewer and audience, and you have to put forth your information in that particular way, the way he understands. Now normal employee ki addam kaledu, so you have to explain him in deep. You have to explain him everything. He will understand kada ani velpothe avadu. You have to explain him again and again. So it has to be complete at any cost. Okay, next is completeness. Ikkada chuste conveys all facts and information required by the recipient. It keeps in mind the receiver's intellect and attitude. Cheppan kada, me intelligence batti we have to communicate. A complete communication helps in building the company's reputation, aids in better decision making. సో ఇక్కడ దీంట్లో ఎప్పుడైనా మీకు అడిగితే, సో యూ కెనాట్ ఫర్గెట్ డెసిషన్ మేకింగ్ అన్నమా. సో కంపెనీకి ఎలా యూజ్ అవుతుందంటే కంప్లీట్నెస్, ఇట్ బిల్డ్స్ యువర్ రెప్యుటేషన్, ఓకే, అండ్ డెసిషన్ మేకింగ్. ఈ వర్డ్ ఇలాగే రాయాలి మీరు, రైట్? డెసిషన్ మేకింగ్ అండ్ ఆల్ రిలవెంట్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ విత్ ద రిసీవర్. Okay, so adi completeness. Next amma, courteousness. What is it? Can you see? Okay, I'll write it here. So nenna meeku oka example ichchanu, entamma, please bring me a glass of water. అంతే కదా. సో మీరు నా స్టూడెంట్స్ కదా, మీకు ప్లీజ్ ఎందుకు చెప్పాలమ్మా నేను? వై షుడ్ ఐ టెల్ యూ ప్లీజ్? ప్లీజ్ అమ్మా కొంచెం వాటర్ తీసుకుండండి. వై? సో ఇన్ యువర్ కంపెనీ, టుమారో వెన్ యువర్ కంపెనీ, your subordinate, your senior, they might not be of same age. Okay, suppose your subordinate is elder than you kada, avach kada. So your subordinate might be elder to you, or your senior might be younger to you, you never know.
So in an organization, every person is treated in a courteous way. Courteous ante enti? Courtesy. Okay, with respect. With respect, you have to treat everybody. Even if they are working under you, you have to tell them, please do this work for me. Malli dantlo hidden tone undakodu. Please cheyandi. Please idi cheyandi. అలా ఫేస్ పెట్టి అలా టోన్ పెట్టి మళ్ళీ మీరు ప్లీజ్ యూస్ చేస్తే అక్కడ లాభం ఏముంది? ఓన్లీ వింటానికే ప్లీజ్ యూస్ చేస్తారు. లేకపోతే మై బాడీ లాంగ్వేజ్ వాట్ ఈస్ ఇట్ సేయింగ్? దట్ ఐఎమ్ ఇరిటేటెడ్, ఐఎమ్ ట్రీటింగ్ యూ ఇన్ అ బ్యాడ్ వే. సో కర్టసీ ఉండాలమ్మా. సో ప్లీజ్ బ్రింగ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్, ప్లీజ్ టాక్ టు మై ఎంప్లాయీస్, ప్లీజ్ బ్రింగ్ మీ ద ఇన్ఫర్మేషన్. సో యు ఆర్ బీయింగ్ what you are being respectful. Okay, you are being respectful, courteous, polite, considerate. ఓకే, పొలైట్ అంటే మీకు తెలుసు కదా. కన్సిడరేట్ అంటే ఏంటి? మళ్ళీ రెస్పెక్ట్ఫుల్ చెప్తున్నాను కదా. కన్సిడరేట్ అంటే అంటే యు ఆర్ టేకింగ్ ది అదర్ పర్సన్స్ ఇమోషన్స్ ఆల్సో ఇన్ టు కన్సిడరేషన్. ఓకే, సో యు ఆర్ అండర్స్టాండింగ్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ దెన్ యు ఆర్ పుట్టింగ్ ఆన్ యువర్ వాట్ ఎవర్ యూ వాంట్ దెమ్ టు డూ ఫర్ యూ. సో కర్టసీ. ఓకే, కర్టసీ ఈజ్ వాట్ అమ్మా? బీయింగ్ పొలైట్, considerate and respectful. So that is your courteousness. Emundamma, courtesy implies that the sender is polite, considerate, respectful, open and honest with the receiver. Open and honest with the receiver. The sender of the message takes into consideration the viewpoints and the feelings of the receiver of the message. Make sure nothing offensive or with hidden negative tone is included. ఎందుకు చెప్పారమ్మా లాస్ట్ లైన్? ఎందుకు స్పెసిఫై చేసిన అలాగా? నేను చెప్పాను కదా, ప్లీజ్ చెప్పి మీరు రూడ్గా ఉంటే, మీ టోన్ రూడ్గా ఉంటే పనిచేయదు అది. యూ హ్యావ్ దేర్ షుడెంట్ బీ ఎనీ నెగటివ్ టోన్. ఓకే, హిడెన్ నెగటివ్ టోన్ or offensive. What is offensive? You shouldn't offend anybody. Okay, no matter how much pressure you are having, no matter how junior he is to you, you have to always be courteous. Courteous means polite. Okay, being respectful, right? So అయిపోయిందమ్మా. ఏమైంది? సిక్స్ పాయింట్స్ అయ్యాయి ఇప్పుడు దాకా. క్లారిటీ, కన్సైస్నెస్, కాంక్రీట్నెస్, కోహెరెన్స్, కంప్లీట్నెస్ అండ్ కర్చియస్నెస్. సో ఈ 6 పాయింట్స్ all are C's. So 6 C's you will remember. Will you remember or not? గుర్తుంటుందా లేదా? మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, గుర్తుండాలమ్మా. సో వెన్ యు ఆర్ రైటింగ్, వాళ్ళు అడుగుతారు 2 మార్క్స్కి అడిగితే, సో యూ హ్యావ్ టు రైట్ దీస్ పాయింట్స్ యాజ్ ఇట్ ఈజ్, హౌ ఐ హవ్ రిటన్ లైక్ దాట్. దీస్ ఇవి మర్చిపోకూడదు మీరు. వర్డ్స్ వొకాబులరీ పెంచుతున్నారు కదా మీరు. ఆల్ దీస్ వర్డ్స్ యు ఆర్ యాడింగ్ టు యువర్ డిక్షనరీ, టు యువర్ ఓన్ డిక్షనరీ. ఎస్? Okay, next is listening for understanding. Listening for understanding. Elto start avutundamma. Okay, so these are 6 C's, then there is listening for understanding. This is important, so we'll put a star mark. Entukamma? They are asking this specifically, listening for understanding. So you have to listen. What you have to do? You have to listen. Okay, listening for understanding lo em cheptunnaru? స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నాను కదా, మీరు లిసన్ చేస్తున్నారా, నాకు అండర్స్టాండ్ చేస్తున్నారా అని అప్పటి నుంచి చెప్తున్నాను. సో హియర్ we are bombarded by noise and sound in all our waking hours. We hear conversations, news, gossips and many other forms of speech all the time.
సో ఇవి అంతా చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ వాట్ దే వాంట్ టు టెల్ యూ ఇస్ వేకింగ్ లైఫ్. సో మీరు నిద్రించి లేకిన తర్వాత యు ఆర్ హియరింగ్ సో మెనీ అమ్మ, న్యూస్ ఉంటున్నాయి, మీ మమ్మీ డాడీ తిట్లు ఉంటున్నాయి, తర్వాత మీ బాస్ తిట్లు ఉంటాయి, ఓకే. సో మీ ఫ్రెండ్స్ గాసిప్స్ ఉంటాయి. సో యు ఆర్ లిస్నింగ్ ఎవ్రీథింగ్. అన్నీ మీకు గుర్తుంటాయా? గుర్తుండవు కదా. వై? ఇట్స్ బికాస్ యు ఆర్ లిస్నింగ్ హాఫ్ హార్టెడ్లీ, హాఫ్ అటెన్షన్. ఓకే, ఏదో వస్తుంది, యు ఆర్ పుట్టింగ్ లిటిల్ బిట్ అండ్ రిమైనింగ్ యు ఆర్ థ్రోయింగ్ అవుట్ సైడ్. సో మెనీ థింగ్స్. సో వై యూ హ్యావ్ టు లిసన్ అమ్మా? వై యూ హ్యావ్ టు? నేను ఇప్పుడు ఇక్కడ స్టార్ మార్క్ పెడితే మీరు ఏంటి అలర్ట్గా ఉన్నారు కదా, యూ బికేమ్ అలర్ట్, నో పేపర్ పెన్ అన్నీ అంతా తీసుకొని అమ్మో మేడం 2 మార్క్స్కి ఇది రావచ్చు అయితే. సో ఐ హ్యావ్ టు లిసన్ అట్లీస్ట్. ఎంత సబ్జెక్ట్ డ్రై అయినా, మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా, ఓకే. సో మీరు పేపర్ పెన్తో మీరు రెడీ అయిపోతారు. ఏదో ఒకటి దీంట్లో 4-5 పాయింట్స్ మార్క్ చేసి, సో వీ కెన్ ప్రజెంట్ ఇట్ ఇన్ అవర్ పేపర్. సో వాట్ అమ్మా? యు ఆర్ బీయింగ్ ఆబ్జెక్టివ్. Okay, you are being practical. Yes or no? You are being in control of your emotion. అంతే కదా, మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు కదా. టాపిక్ డ్రై మేడం, బట్ యు ఆర్ కంట్రోలింగ్ అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మీ. ఓకే, ప్రాక్టికల్ అంటే I have to score my 2 marks. So you are being practical, you are being objective. Okay, one and the same. So then you are listening what I am telling you under listening for understanding. Yes or no? So these are the very reason you are listening to me. Okay, you are listening to understand. Yeah? So in చెప్తున్నారు ఇక్కడ, the listener has to be objective, practical and in control of his emotions. Often the understanding of the listener is colored by his own emotions, judgment, opinions and reactions to what is being said. ఏంటమ్మా colored by his emotions అంట. దీంట్లో ఏదో కలర్ చెప్తున్నారు. colored by emotions, judgments, ఇంకా సో ఆన్ అండ్ సో ఫోర్త్ ఏదో చెప్తున్నారు. సో వాట్ డస్ ఇట్ మీన్? కలర్డ్ బై ఎమోషన్స్, జడ్జ్మెంట్స్. కలర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్లాపింగ్. అంటే కలర్డ్ మీన్స్ ఇట్ ఈస్ హిండరింగ్, ఇట్ ఈస్ బీయింగ్ అ బ్యారియర్. ఓకే, వాట్ ఈస్ బీయింగ్ అ బ్యారియర్? యువర్ ఎమోషన్స్. మీ ఎమోషన్ ఏంటి? మేడం ఐ డోంట్ వాంట్ టు లిసన్, దట్ ఈస్ యువర్ ఎమోషన్. But you will listen because you have to score marks. Judgment ante nothing is there madam, listening for understanding, nothing is there. That is your judgment. Kani edaina meer present cheyali kada, dantlo 2-3 points meer rayali kada. So what adi kuda meeru you are putting it aside, your judgment also you are putting aside and you are listening to me. Ade cheptunnaramma. Opinions kuda same like judgments. Okay, and reactions to what is being said. So you have to understand what the person is trying to say. You have to look at his non-verbal cues. Verbal em cheptunnaro okay, non-verbal cues ante with his body language what he is trying to say. Okay, with his body language what he is trying to say. So ikkada please bring me the information, please bring me my information and chepte my body language, my tone is saying I'm very irritated by your work. Okay, so I want you to be quick and fast. Yes or no? So what? That is my non-verbal cue. Yeah, so you're not just listening, you are also interpreting my voice, my tone. So దీంట్లో మీరు రాయాలంటే what you have to write amma? So in your waking life you listen to so many things, okay, but all that is not understood or partially understood or misunderstood. Okay, so what a good listener does is he listens to you, he processes it and understands the context, meaning to form an accurate, reasoned and intelligent response. Accurate, reasoned and intelligent
response. So this is my output, amma. What is this? This is your output. This is your object. Okay, this is your object. Okay, this is what you are hiding, what you are controlling. This is what you are putting forward. ఓకే, మీరు ఇన్ఫర్మేషన్ బాగా విని నాన్ వర్బల్ క్యూస్ అవి అంతా చూసి మీరు ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి ఇప్పుడు మీరు రెస్పాన్స్ ఇవ్వాలి కదా, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా. ఎందుకు లిసన్ అంటే ఇక్కడ మీరు లిసనింగ్ చేస్తున్నారంటే యు ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఆల్ దిస్ టుమారో ఇన్ ద పేపర్. ఓకే, సో టుమారో హౌ విల్ యూ ప్రొడ్యూస్? యూ విల్ ప్రొడ్యూస్ ఇన్ యాక్యురేట్. మేడం ఏం బుక్లో ఉందో అదే యాక్యురేట్గా అండర్స్టాండ్ అమ్మా, మళ్ళీ బట్టి కాదు. I have understood and I have accurately I have written. Okay, I am backed by my reasoned ante I am backed by my reason. And intelligent response ante what your response will be? Yes or no? I have understood. I am writing over there that I have understood. Adam avutundamma. So this is your output. This will be your output. So there you will be giving a feedback after listening carefully. You will process, you will understand, and then you will give your feedback. Okay, which will be accurate, reasoned, and it will be an intelligent response. Okay, Namma? So I think we'll stop it here. We'll continue it in the next class.